హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే ఆఫ్ నేచర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే మల్లె చెట్టు, నందివర్ధనం చెట్టు, మల్లె చెట్టు ఒకే ప్లేస్లో పెట్టడం వల్ల ఇవి రెండు మిక్స్ అయిపోయాయి. అంతేగాని ఇది మల్లె చెట్టే ఫ్రెండ్స్. చూడండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇది మా ఇంటి దగ్గరే ఉండేది. మేము హౌస్ వార్మింగ్ చేసేటప్పుడు మా మల్లె చెట్టు అయితే చనిపోయింది ఫ్రెండ్స్. అక్కడ నుండి ఒక అట్ట తీసుకొచ్చి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెట్టాము. ఎందుకంటే ఈ మొగ్గ అనేది చాలా రేర్ ఫ్రెండ్స్ దొరకడం. అందుకే చూడండి, చాలా పెద్దది ఈ మొగ్గ అయితే. ఇది ఎనీ టైం పూస్తుంది. ఎలా అంటే మనం ప్రూనింగ్ చేసినప్పుడల్లా ఇది మొగ్గ అయితే తొడిగేస్తుంది ఫ్రెండ్స్. ఇది మే జూన్లోనే పూస్తాయి. మల్లెపూలు అనేది అయితే ఉండదు. పూలైతే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ కోసేసాము, అందుకే కొన్ని అయితే ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, మొగ్గలు అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము చాలా మొగ్గలు అయితే కోసేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే తగ్గింది, కానీ ఇంకా 2-3 ప్లేట్స్ అయితే వచ్చేస్తాయి మొగ్గలు అయితే. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నేనైతే మాల కడుతున్నాను. పూలు మాల కట్టడం రాని వాళ్ళు ఈ విధంగా కూడా కట్టచ్చు. ఇది పూలు అమ్మే వాళ్ళు కడతారు కదా ఫ్రెండ్స్, ఆ మాల ఇది బాగుంటుంది. మల్లెపూలకైతే ఇదే ఈ మాల అయితేనే సూట్ అవుతుంది. ఇంకేదైనా సరే కూడా అది తెగిపోవడము, మొగ్గలు తెగిపోవడం అలా జరుగుతుంది. ఇదైతే అలా జరగదు. చాలా ఈజీ కూడా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. చూడడానికి కొంచెం కష్టంగా ఉన్నా ట్రై చేస్తే అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ మళ్ళా మొగ్గలైతే పెట్టి సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మొగ్గ అయితే వెనక నుండి వేస్తున్నాను కదా, అంతే ఫ్రెండ్స్. అలా పెట్టి దానిని మొగ్గని దగ్గరికి చేర్చాలి. అంటే అటువైపు ఉన్న మొగ్గకి ఇప్పుడు మనం పెట్టిన దాన్ని యాడ్ చేస్తూ మనం ఈ మెల్క అంటే దారం మెల్క వేసి దానిపైన వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే మాల అయితే కట్టేశాను ఫ్రెండ్స్. ఇవి నాకు దగ్గర దగ్గర 3 అలా వచ్చాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవే మల్లెపూలు, మల్లె చెండు. ఈ మల్లె చెట్టుకి మనం ఎక్కువగా మల్లెపూలు ఎక్కువగా పూయాలంటే కనుక మజ్జిగ వాటర్ ఉంటాయి, అదే మజ్జిగ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పల్చగా చేసి మొక్కకి ఇస్తే బాగుంటుంది. ఇంకా వేరుశనగ గుళ్ళ పొట్టు ఉంటుంది కదా, సో అది బియ్యం కడిగిన వాటర్, అలాగే వేస్ట్ టీ పొడి ఇస్తూ ఉంటే డైలీ ఇస్తే బాగుంటుంది. లేదు వీక్లీ ఇచ్చినా పర్లేదు. మీ దగ్గర బోన్ మీల్ ఉంటే కనుక అవైలబుల్గా అది కూడా ఇస్తే మొక్క అనేది చాలా హెల్తీగా ఎక్కువ పూలు అయితే పూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.